క్రీస్తు పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఈరోజు మనం అందరము దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. మరి ఈరోజు ఒక అంశమును గురించి మనం ధ్యానిద్దాము. ఆ యొక్క అంశము మనస్సు చెడిపోవటానికి గల కారణములు ఏమి? మరి ఈ యొక్క అంశం గురించి ఒకసారి మనం మాట్లాడితే, మనస్సు చెడిపోవటానికి గల కారణము జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చాలా అద్భుతంగా వివరించి బైబిల్లో చెప్పటం జరిగింది. ఆయన చాలా వర్ణనాతీతంగా అర్థవంతంగా చెప్పి ఉన్నారు. మనస్సు చెడిపోవటానికి గల కారణం ఎందుకు అనంటే, మనస్సు చెడిపోతేనే ఆయన జీవితం ఆ విధంగా మారిపోయింది. ఒక రాజు పాఠకుడయ్యాడు, ఉపాధ్యాయుడయ్యాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చిన్న వయసులోనే రాజ్యాన్ని చేపట్టి దేవుని యందు భయము భక్తి కలిగి దేవుణ్ణి ప్రార్థించి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి పాలించుటకు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానాన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఆయన ఈ సూర్యుని క్రింద ఏం జరుగుతుంది అసలు అనేటువంటిది ఆలోచన చెయ్యాలనుకొని తన మనస్సు వచ్చినట్లు ఆలోచించటం మొదలుపెట్టి తన మనస్సుకు నచ్చింది ఆశించటము మొదలుపెట్టారు ఆయన. సో ఆయన పాపపు చివరి అంచు దాకా వెళ్ళిపోయి మొత్తం పాపం అంటే ఇది, లోకం అంటే ఇది, సూర్యుని క్రింద ఏ కార్యాలు జరుగుతున్నాయంటే ఇవి అని ప్రతిదీ ఆయన గమనించి చివరికి మనకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఒక ప్రయాణం చేశాడు. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తన డెస్టినీకి చేరాడు. ఆయన చూస్తే ఏమీ లేదు. ఆయన ప్రయాణించిన దారిలోనూ ఏమీ లేదు. ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏం లేదు, మధ్యలో ఏమీ లేదు, చివర ఏమి లేదు. అంతా వేస్ట్ ఆఫ్ టైం, వ్యర్థమే అని ఆయనకు అర్థమయ్యి ఇంకా ఆయన యూటర్న్ తీసుకున్నాడు. ఇక తిరిగి మనకి చెప్తా ఉన్నాడు. తిరిగి మనము కూడా ఆయన దారిలోనే నడుచుకుంటూ వెళ్తున్నాం. తిరిగి మనకు చెప్తున్నాడు ఆయన, అయ్యా ముందుకు వెళ్తున్నారా, దారి లేదు, వెనక్కి తిరగండి, ముందుకు వెళ్ళొద్దు, ముందేమి లేదు, చెప్పుకోదగ్గ విషయాలు ఏం లేవు, అంతా వేస్ట్, నువ్వు వెళ్ళి వేస్ట్, ఆలోచన వేస్ట్, నీ జీవితం వేస్ట్, నీ యవ్వనం వేస్ట్, నీ వయస్సు వేస్ట్, కాబట్టి వెనుతిరుగు, ఏమీ లేదు అని మనకు తెలియచేయటానికి ఆయన కొన్ని గ్రంథాలను వ్రాయటం జరిగింది. వాటిని మనం చెప్పుకుంటూ ఉంటాము, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. కాబట్టి మనస్సు చెడిపోవటానికి గల కారణము ఆయన నుండే మనం నేర్చుకోవాలి. ఆయన చెప్పినటువంటి అధ్యాయాల నుండే మనకు బాగా అర్థమవుతుంది. కనుక ఆయన రాసినటువంటి గ్రంథాల నుండే ఈరోజు మనము గమనిద్దాం. ప్రసంగి 7వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, ప్రసంగి 7వ అధ్యాయము 7వ వచనము, ప్రసంగి 7:7లో, అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. సో అన్యాయం చేయటం వలన మన బుద్ధిని మనం కోల్పోతాం, లంచం పుచ్చుకోవటం వలన మన మనస్సు చెడిపోతుంది. వీటిని అంత అర్థవంతంగా వివరించక్కర్లేదు, చాలా మందికి అనుభవాలు ఉన్నాయి, చాలా మంది చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మనకి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనంటే, అన్యాయం చేయటం వలన మనము జ్ఞానము లేని వారిగా బుద్ధిని కోల్పోతాం. అన్యాయం అంటే ఏంటి?
ఒకరిని ప్రమేయం లేకుండా, వారు ఏ తప్పు చేయకుండానే వారిని తిట్టడం, వారి మీద సాడీలు చెప్పటం, వారికి జరగాల్సిన మంచిని జరగనివ్వకుండా ఉండటం, వారి గురించి 10 మందికి చెడుగా చెప్పటం, వారి దగ్గర నుండి అన్యాయంగా వేటినైనా లాక్కోవటం, వారికి అన్యాయం చేయటం, ఏ విషయాల్లోనైనా సరే. సో ప్రతి ఒక్క మానవుడు తమ జీవితంలో తెలుసో తెలియకో ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తాడు. అన్యాయం ఎదుటి వారికన్నా జరగాలి, వేరే ఎదుటి వారికన్నా జరగాలి, కానీ అన్యాయం మాత్రం ఖచ్చితంగా జరిగే తీరింది. కాబట్టి అన్యాయం చెయ్యాలి అని కావాలని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఈ అన్యాయం చేయు వారందరూ బుద్ధి లేనివారు, జ్ఞానము లేనివారు అని చెప్పి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ మహాజ్ఞాని చెప్పాడు అని అంటే ఖచ్చితంగా కరెక్టే. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయక్కర్లేదు. ఎందుకు అని అంటే ఆయన మొత్తం రుచి చూసే మనకు చెప్తా ఉన్నాడు, ఇది ఈ రుచి కలిగి ఉంది అని. సో అన్యాయం చేసేవారందరూ కావాలని అన్యాయం చేయాలని అనుకుంటే వారందరూ బుద్ధిహీనులు, జ్ఞానులుగా ఎంచబడతారు. అన్యాయంగా లంచములు పుచ్చుకునేవారు మనస్సు ఆటోమేటిక్గా చెడిపోయింది. లంచం తీసుకుంటే దొరకకుండా చూడాలి, ఆ లంచం తీసుకుంటే ఎవరన్నా చూస్తే మళ్ళీ వాళ్ళని సర్దుబాటు చేయాలి. అట్లా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దానికి పులి స్టాప్ ఉండదు. ఎప్పుడైనా గమనించండి, మనం ఒక తప్పు చేస్తే ఆ తప్పును కవర్ చేయడానికి 1000 తప్పులు చేస్తాం. అదేదో రైటే చేస్తే పోయిద్ది, మనశ్శాంతిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ విధంగా మానవుడు ఆలోచించలేకపోతూ ఉన్నాడు. కాబట్టి మనస్సు పాడవటానికి మొట్టమొదటి కారణము మీరు అన్యాయంగా ఎవరినైనా హింసించటము, మాట్లాడటము, ఇబ్బంది పెట్టడము, గాయపరచటము, లంచములు పుచ్చుకొనటము, ఇవి మనసు చెడిపోవటానికి గల కారణం. తర్వాత రెండవ కారణం గమనిద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతలు 28-26 వచనం. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనును. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానం కలిగిన వాడు కాడు. అందుకే మనస్సు చెప్పింది ఎప్పుడు వినకూడదు. మనస్సు అంటే ఇది, హృదయం అంటే ఇది. సో ఎప్పుడు మనస్సు చెప్పింది వినకూడదు. ఎందుకు అని అంటే మనసు దానికి ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటుంది. కాసేపు ఒకటనిది, కాసేపు ఇంకోటనిది. తర్వాత సమస్యలోకి వెళ్ళాక సైలెంట్ అయిపోయింది. కాబట్టి మనస్సును ఆలోచించేవారు, మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు గ్రహించేవాళ్ళు, నడిచేవాళ్ళు బుద్ధిహీనులు. దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము నడిచేవారే జ్ఞానులుగా ఎంచబడి వారి ప్రవర్తన వారు జ్ఞానముగా ప్రవర్తిస్తారు. వారు మరణం నుండి తప్పించుకుంటారు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత సామెతలు 21:10. బుద్ధిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచుడు. సో భక్తిహీనుని మనస్సు కీడు చేయడానికి త్వరపడు.